హలో ఆల్. మనం ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కువగా మనకు ఫోక్ సాంగ్స్ ఎక్కువ కనబడుతున్నాయి. అండ్ అవి చాలా ట్రెండింగ్లో కూడా కనిపిస్తున్నాయి. చాలామంది ఫోక్ డాన్సర్స్, సింగర్స్ చాలా ఫేమస్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కడ చూసినా కానీ మనకి ఫోక్ సాంగ్స్లోనే కనిపిస్తున్నారు. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు వంశీ మచ్చా, ఫోక్ డాన్సర్, కొరియోగ్రాఫర్ అండ్ చాలా ట్రెండింగ్లో ఉన్నారు. మంచి మంచి పాటలు చేశారు. అసలు వంశీ మచ్చా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తారా, అసలు ప్లానింగ్స్ ఏంటో మాట్లాడదాం. హలో వంశీ మచ్చా. హాయ్ అండి. వంశీ మచ్చా ఏంటి డిఫరెంట్గా ఉంది మీ పేరు? అంటే మచ్చా అన్నది మా సర్నేమ్, ఎం వంశీ. సో ఎం అంటే మచ్చా అనమాట. ఓకే, మీరు ఏదైనా సరదాగా వంశీ మచ్చా అని పెట్టుకున్నారేమో అనుకున్నాను. లేదు లేదు, సర్నేమ్తో పాటు అలా వచ్చింది. ఓకే, ఫోక్. ఈ ఫోక్ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మూవీ సాంగ్స్తో పాటు ఈ ఫోక్ సాంగ్స్ కూడా అంతే ట్రెండ్ అవుతున్నాయి. ఈ మధ్య చూసాం మనం మూవీస్లో కూడా ఈ సాంగ్స్ పెడుతున్నారు కదా. సో ఎట్లా ఈ ఫోక్? కొన్ని మూవీ సాంగ్స్ కంటే ఫోక్ సాంగ్స్ కూడా ఎక్కువ ట్రెండ్లో రావడము, ఫోక్ సాంగ్స్ ఇంకా ఎక్కువ వ్యూస్ రావడం, వ్యూవర్షిప్ రావడం ఇలా కూడా జరుగుతున్నాయి. సో జనాలు ఏంటంటే సాంగ్స్ని మంచిగా లైక్ చేస్తున్నారు. నార్మల్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఒక మంచి పాట వచ్చిందంటే అది ఫోక్ అయి ఉండొచ్చు, సినిమా పాట ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ ఎక్కువ లైక్ చేస్తున్నారు. సో అందులో ఫోక్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంది. సో సినిమా తర్వాత ఫోక్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే ఈ ఫోక్ సాంగ్ ఒకటి బయటకు రావాలంటే దీని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అంటే, లైక్ ఇది కూడా ఒక సినిమా లాగే కదా. సినిమాలో పాట ఎట్లయితే షూట్ చేస్తారో సేమ్ అదే ఉంటుంది కదా. అంటే ఒక ఫోక్ సాంగ్ మీరు రిలీజ్ చేయాలంటే ఎన్ని మంత్స్ పడుతుంది దానికి వెనకాల టైం? మీ యాక్చువల్గా మంత్స్ అనేది డజంట్ మ్యాటర్ అండి. ఫోక్ సాంగ్ అనేది ఒక 1 month బ్యాక్గ్రౌండ్ జరిగే వర్క్. మనం ఎలాగైతే సినిమాకి ఒక 2 years 3 years కష్టపడతామో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సినిమా కంటే సాంగ్కే ఎక్కువ కష్టం ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమాలో చెప్పాల్సిన కాన్సెప్ట్ అంతా మనం ఒక సాంగ్లోనే చూపించేయాలి. ఆ సాంగ్లోనే చూపించేసి ఆ సాంగ్లోనే మొత్తం అవుట్ అంతా తీసుకురావాలి. సో అది చాలా కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్లోకి వస్తే సాంగ్ లిరిక్స్ రాయడము, ఆ లిరిక్స్ ట్యూనింగ్, మళ్ళీ మ్యూజిక్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్టర్స్ సెలక్షను. సో ఇవన్నీ ప్రొడ్యూసర్ చేతిలో నుంచి మొత్తం ఇవన్నీ జరగాల్సిందే. ప్రొడ్యూసర్ సార్ ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తారో సో వాళ్ళ ద్వారా ఇవన్నీ జరిగి మళ్ళీ షూట్కి వెళ్ళాలి. ఆ షూట్లో కూడా కొన్ని 1 day షూట్ ఉంటుంది, 2 days ఉంటాయి, 3 days ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ లొకేషన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ విష్ అనమాట. సో ఆయన ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. అంటే ముందుగానే మీరు ఒక సాంగ్ అనుకుని దానికి డాన్స్ అంతా కొరియోగ్రఫీ చేసి ప్రాక్టీస్ చేసి లొకేషన్కి వెళ్తారు. ప్రాక్టీస్ చేయకుండా లొకేషన్కి వెళ్ళడం అంటే అది కష్టం. సో మనం ఒక్కరమే కాదు. సో ఇన్ఫ్యాక్ట్ టీమ్ ఉంటుంది, ఒక టీమ్ అంటే సైడ్ డాన్సర్లు ఉంటారు. సో వాళ్ళు కూడా చేయాలి. ఒక సింక్ పోయినా సో మళ్ళీ రీటేక్ అని టైం పడుతుంది. సో టైం టేకింగ్. అలా కాకుండా ముందే ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే ఏమవుతుందంటే కంటిన్యూస్గా సెట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టేక్లో సెట్ అవ్వకపోయినా ఇంకొక టేక్లో ఇలా సెట్ అయిపోతుంది. అవును వంశీ, నువ్వు నీ ప్రాపర్ కడప నుంచి వచ్చి తెలంగాణ ఫోక్ సాంగ్స్ చేస్తున్నావు. ఏంటి అసలు ఈ జర్నీ ఏంటి? యాక్చువల్గా నేను 2 years బ్యాక్ ఇండస్ట్రీకి మామూలుగా మూవీస్లో యాక్టర్ అవుదామని వచ్చాను. వచ్చిన తర్వాత నా హోప్ అంతా ఒక 6 months 1 yearలో యాక్టర్ అయిపోవచ్చు, అది ఇదని అలా ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇట్లా ఉల్టా అయిపోయింది. సో కష్టపడాలి, చాలా కష్టపడాలని తెలిసింది. ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత మనం చాలా కష్టపడాలి. నార్మల్గా రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే డబ్బులుంటే హీరో అయిపోతారు, అది వేరే విషయం. బట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత చాలా కష్టపడాలి అని తెలుసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఏ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకున్నా. సో అలాంటప్పుడు ఈ సాంగ్స్ వచ్చినాయి. ఫోక్ సాంగ్ ఒకటి వచ్చింది. అసలు ఎట్లా ఫస్ట్ ఫోక్ సాంగ్ ఏంటి మీరు చేసిన ఫోక్ సాంగ్? నేను ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ చేశాను. సో ఆల్బమ్ సాంగ్ చేసిన తర్వాత ఆల్బమ్ సాంగ్ చూసి నాకు ఒక ఫోక్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అది కూడా సోమశిల అని ఒక లొకేషన్లో ప్రవీణ్ అన్న అని చెప్పేసి ఆయన ప్రొడ్యూసర్ సార్, ఆయన ద్వారా నాకు ఈ ఆఫర్ వచ్చింది అనమాట. సో ఆ సాంగ్ వైష్ణవి సోని అని ఒక నార్మల్గా ఫోక్ సాంగ్స్ కూడా చాలా మంచిగా తీసింది అమ్మాయి. సో తనతో చేయాల్సి వచ్చింది. అది ఆ సాంగ్ మంచి హిట్ అవుతుంది అనుకున్నాము. సో అది కొంచెం అదండి రిలీజ్ డిలే అవ్వడం వల్లనో ఇంకోటి కారణం వల్లనో కొంచెం డిలే అవ్వడం వల్లనో ఎలానో కొంచెం బ్యాక్ స్టెప్ వేసింది. బట్ సాంగ్ చాలా బాగుంటుంది. బట్ అది ఎందుకో కొంచెం నిరాశ కలిగించింది. మళ్ళీ ఇంకా సాంగ్స్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని సాంగ్స్ చేసి ఇలా చేసుకుంటే. ఆ సాంగ్ ఫస్ట్ మీది యూట్యూబ్లో అప్లోడ్ అయిన సాంగ్? ఫస్ట్ అదేది ఆల్బమ్ సాంగ్ అప్లోడ్ అయింది. ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫోక్ సాంగ్ అప్లోడ్ అయింది. ఆ ఫోక్ సాంగ్ చాలా బాగుంటుంది. 3 days షూట్ జరిగింది అది సోమశిల లొకేషన్లో. చాలా బాగుంటుంది. బట్ వ్యూస్ అంతా రీచ్ అవ్వలేదు.